మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది కదా మీ దగ్గర. మీరు నాకు నిన్న సాయంత్రం 5 పాయింట్లు ఉందని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి 7.1 ఉందండి. అమ్మ మా దగ్గర ట్రీట్మెంట్లో వచ్చింది చెప్పారని ప్లేట్మెంట్స్ 21 ఉందని చెప్పుకొచ్చారు. 21 ఉందని చెప్పారు. వెళ్ళేటప్పటికి ఎంత ఉందండి? అందుకోసం ఆయనకి ఏమైనా సీరియస్ అయ్యి ఉంటుంది. అదే అందుకే షిఫ్ట్ చేసాము. ఇక్కడే నా కొడుకు బ్రెయిన్ డెడ్ అయిపోయిందంటండి. ఇక్కడే అయిపోయిందంటే ఉన్నారు కదమ్మా, మీరు ఉన్నప్పుడు మాట్లాడలేమంతో మనం వచ్చినప్పుడు లెగలేదా? ఎవరు లేదు అన్నారు. ఇలా చూసాడు అలాగే కంటే కోమలో పోయాడండి. ఇక్కడ నుంచి స్టేబుల్ గా ఉన్నప్పుడే మేము అక్కడికి వెళ్ళినప్పటికే డాక్టర్ అన్నీ చూసారండి. చూసి ఏం చెప్పారంటే అమ్మ అబ్బాయి కోమలోకి వెళ్ళిపోయాడు ఫుల్గా అన్నారు. ఇవాళ టెస్ట్ చేశారండి. ట్రైన్ మొత్తం చచ్చిపోయింది అంటండి. మేము ఇక్కడైతే స్టేబుల్ గా ఉన్నప్పుడే పంపించాం పేషెంట్కి. మేము ఆయన ఏదో చేసేసి పంపించడం లేదు. ఎవరు కావాలని ఏది చేయలేదు ఇక్కడ. అదే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, అప్పటికప్పుడు జరిగింది. పొద్దున్న సాయంత్రం వరకు పేషెంట్ బాగున్నాయన ఒక 5 నిమిషాలు మారిపోయిందంటే అది మీరు అర్థం చేసుకోండి. ఏం జరుగుతుంది అప్పుడు ఇచ్చారు కాబట్టి మాట్లాడుతున్నారు, కానీ ఆ రోజు మీరే అన్నారు 40,000 ఇచ్చినా కూడా ఇచ్చేసారండి. ఉంచలేదమ్మా 22 సార్. ఇప్పుడు అయితే ఏందని చెప్పాలి, లేదంటే వేరే హాస్పిటల్ రిఫర్ చేయాలి. ఇదైతే కరెక్ట్ కాదు కదా సార్. మేము ఏది ఇక్కడ తప్పు చేయలేదు. మీరు మీకు ఇచ్చిన డాక్టర్ ఇక్కడే తప్పు జరిగిందని చెప్తున్నారు. మాకు ఇచ్చేసరికి ఫస్ట్ నుంచే కామెంట్ ఉన్నాయి. కొత్తగా వచ్చింది అలా అయితే నేను అలా అయితే కాదమ్మా చెప్పలేదు. అలా అయితే ఇదివరకు ఆయనకి టాబ్లెట్లు మింగి వచ్చాడు. టాబ్లెట్లు మింగి వచ్చినప్పుడు చేసిన ఈయనే అవనన్నప్పుడు అవని చెప్పేవారు. కానీ అది ప్లేట్లెట్స్ డెంగ్యూ పాజిటివ్ ఉన్నాం అన్ని ప్రతి ఒక్కరు చెప్పాం. అప్పుడు మీరు ఎవరు లేరు. ఇప్పుడు అంటున్నారు కానీ ప్రతి ఒక్కరు చెప్పాం. 4 గంటల వరకు కూడా పేషెంట్ బంగారంలా ఉన్నాడు. వీళ్ళ అమ్మగారు కూడా జ్యూస్ తీసుకెళ్ళడం కిందకి వెళ్ళారు. చూసి కూడా చెప్పి వచ్చాం. 2 నిమిషాల్లో ఆయన మారడం జరిగింది. డెంగ్యూలో మామూలుగా అప్పుడప్పుడు అలా జరుగుతుంది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎవరు నారాయణ గారు, నారాయణరావు గారు, నేనే వస్తాను. నేను సార్లు అమ్మ నేను వస్తాను. అమ్మ మీ ట్రీట్మెంట్ మా దగ్గర ఏం జరగలేదు. ఏం జరగకుండా 2 గంటలు డెంగ్యూ నాడు భాను హాస్పిటల్కి 6వ తారీఖున శుక్రవారం వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ గారు నిర్లక్ష్యం వల్ల ఏంటంటే ఆయన ప్రతిరోజు అడిగితే కనుక అన్ని నార్మల్ అని చెప్పాడు. కానీ అది నార్మల్లో లేవు. మళ్ళీ నెక్స్ట్ హాస్పిటల్లోకి వెళ్తే మా అబ్బాయికి కాముర్లు వచ్చేసి నార్మల్లో ఉన్నాయన్నాయి. మాకు రిపోర్ట్లు అన్ని నార్మల్ చూపించారు, కానీ అది నార్మల్లో లేవండి. 1.5 చెప్పారు. కానీ మేము తీసుకెళ్ళిన గంటలోనే సాయిస్వితలో 7.8 ఉందండి. కానీ డాక్టర్ ఒక నిర్లక్ష్యం వల్ల నా కొడుకుని మేము కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నాము. 18 సంవత్సరాలు ఇప్పుడు నిండుతున్నాయండి. కానీ ఆయన నిర్లక్ష్యం వల్ల మా అబ్బాయి చనిపోతాడు అనుకోలేదు. రోజు అడుగుతూనే ఉన్నాం, కానీ ఆయన వల్ల అవదంటే మేము ఇంకొక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోదు. మాకు చెప్పలేదండి. ఏంటంటే ప్రతిరోజు మెడిసిన్ చాలా దారుణంగా రాసేవారు. రోజుకి పొద్దున్న 6,000, 3,000, 5,000 అనేవారు. టెస్టులకి రోజుకి 3,000 తీసుకునేవారు. కానీ బాబుకి మాత్రం బాగాలేదమ్మా ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళండి మాత్రం చెప్పలేదు. ఆయన ఒక నిర్లక్ష్యం వల్ల మా అబ్బాయి అలా అయిపోయాడండి.
ఇలా అయిపోతుంది అనుకోలేదు. డాక్టర్ ఒక నిర్లక్ష్యం, భాను హాస్పిటల్ డాక్టర్ గారు నిర్లక్ష్యం వల్ల మా అబ్బాయి చనిపోయాడు. కానీ మా అబ్బాయి చనిపోయాడండి, అబ్బాయి చనిపోకూడదండి. ఎందుకంటే మాకు ఒక హ్యాండిక్యాప్ పాప ఉంది. ఆ అమ్మాయికి తోడుంటాడు, ఆడే చూస్తాడు అనుకున్నా, ఆడే లేకుండా అయిపోయాడు మాకు. మీకు డాక్టర్ గారు ఏ విధంగా భరోసా ఇచ్చారండి? వెళ్ళినప్పుడు అలా ఏం మాట్లాడాలి? డాక్టర్ గారు ప్రతిసారి ఏం చెప్పేవారంటే బానే ఉంది, నార్మల్ లో ఉన్నాడు, కండిషన్ అంతా బానే ఉందమ్మా అని చెప్పేవారు. కానీ బాబు చూస్తే ఏ రోజు మెరుగుపడలేదు. ప్రతిరోజు కంప్లైంట్ చెప్తానే ఉండేవారు. డాక్టర్ గారు మాత్రం బానే ఉన్నాడమ్మా, బంగారులా ఉన్నాడమ్మా అనేవారండి. నాకేమాత్రం నమ్మకం లేదు ఇలా ఉంటది అనేసి. భాను హాస్పిటల్ ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు? 4 రోజులండి. 4 రోజులు కూడా ఇదే చెప్పేవారండి, బానే ఉంది, నార్మల్ లో ఉంది అని చెప్పేసి ఇదే చెప్పేవారు. కానీ డాక్టర్ గారు నిర్లక్ష్యం వల్లే మా అబ్బాయి ప్రాణం కోల్పోయాడండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సుమారుగా ఎంత వరకు మీరు? 6వ తారీఖున వెళ్ళామండి, శుక్రవారం. 6వ తారీఖు నుంచి సోమవారం వరకు ఉన్నామండి. సోమవారం 5-5:30 లోపు మా అబ్బాయికి అలా జరిగిందండి భాను హాస్పిటల్లో. అంటే ఇప్పుడు శివరాకర్కి వచ్చేసరికి ఏం చెప్పారు డాక్టర్ గారు? ఏం చెప్పారు? మేము ఇలా అయిందని చెప్పేసి వేరే హాస్పిటల్లో జాయిన్ చేశాక విజయవాడ తీసుకెళ్లి పంపించిన తర్వాత కూడా డాక్టర్ గారిని అడిగామండి. మేము ఒక 20 మంది దాకా వెళ్ళి అడిగితే ఇలా చేశారంటే నేను అంతా పర్ఫెక్ట్ గా చేశాను, అన్ని నార్మల్ గా చేశాను. రిపోర్ట్లు చూపించామండి, అవి చూపించినా కూడా మీ చేతనైన చేసుకోండి, మీ దిక్కున్న కాడ చెప్పుకోండి అని అడిగానండి. ఆయనలో పశ్చాత్తాపం అయితే లేదండి, ఏదో చేశానన్న మాట కూడా అనలేదు. మీకు చేతనైందే చేసుకోండి అన్నారండి. మరి ఈ విషయం అధికారులకు ఎవరికైనా చెప్పారు మీరు? ఎక్కడ చెప్పలేదండి. మేము కంప్లైంట్ చేద్దాం అనుకున్నాము, మాకు ఎక్కడ చేయాలో ఎక్కడెక్కడ ఇవ్వాలో మాకేం తెలియలేదండి. దాని మీద ఏం చేయాలో తెలియక మీడియాని అడగవండి. ఇప్పుడు మీరు మీ డిమాండ్స్ ఏంటి? మీరు ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి. మాకులాగా మా బిడ్డ కోల్పోయినట్టు ఎవరు కోల్పోకూడదు, మాకు మాత్రం న్యాయం కావాలండి. మా అబ్బాయి అయితే తిరిగి రాడు, కానీ మా లాంటి పిల్లలు పోగొట్టుకోకుండా ఎవరికి ఈ బాధ ఎవరికి ఉండకూడదు. న్యాయం మాత్రం కావాలండి మాకు. ఆయనకి శిక్ష పడాలండి ఖచ్చితంగాను.